మా రూమ్ లో ఈ రోజు కోవిడ్ వల్ల తెలియకుండా ఒక మంచి స్వీట్ ఐటమ్ చేయబోతున్నా. నేను చేస్తున్న ప్రాసెస్ అంతా కరెక్టా కాదా, స్వీట్ ఐటమ్ ని మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇమాకి వెళ్ళి ఒక 200 ఫిల్స్ పెట్టి అంటే 50 రూపాయలు పెట్టి ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చా. మనకు కావాల్సిన బ్రెడ్ ముక్కలు తీసుకుని వాటి పై నుండి లేయర్ మొత్తం కట్ చేశాను అనమాట నీట్ గా. డ్యూటీ లేకుండా ఖాళీగా ఉన్నామంటే ఇట్లాంటి పెద్ద పనులన్నీ చేస్తూ ఉంటాం రూమ్ లో. ఈ స్వీట్ చేయడానికి తీసుకున్న ఐటమ్స్ బ్రెడ్, పాలు, నెయ్యి, జమియాలను కొనుక్కొచ్చా. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. వీటిని మంచిగా నెయ్యిలో వేపుకోవాలన్నమాట. ఇదేమో యాలకల పొడి వేసామంటే స్మెల్ అదిరిపోతుంది స్వీట్. ఈ ఐటమ్స్ అన్ని చూసిన తర్వాత మీరు గెస్ చేసారేమో స్వీట్ నేమ్ కామెంట్ చేయండి. పొయ్యి మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని తర్వాత బ్రెడ్ ముక్కలను అయితే మంచిగా బ్రౌనిష్ కలర్ లో వచ్చేటట్టు కాల్చుకోవాలన్నమాట. నేనైతే హాఫ్ ప్యాకెట్ బ్రెడ్ అయితే చేస్తున్నా. మీరు కావాలంటే కొంచెం తక్కువైనా చేసుకోవచ్చు, లేదా ఎక్కువైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. బ్రెడ్ ముక్కలు కాల్చుకున్న తర్వాత పెనులోంచి నూనె బయటికి తీసేసి 2 స్పూన్లు నెయ్యి వేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తర్వాత చేసిన ప్రాసెస్ అంతా ఫుల్ వీడియో చేశా. స్మెల్ మాత్రం వేరే లెవెల్ వస్తుంది. 10 నిమిషాలు టైం మంది కాదనుకుంటే ఈ స్వీట్ ఐటమ్ చేసుకుని తినొచ్చు. స్వీట్ రెడీ అయిన ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ప్లేట్ వేసుకుని తిన్నా సూపర్ గా ఉంది టేస్ట్. చిన్న పిల్లలు చేసి పెట్టారంటే చాలా బాగా తింటారు. ఫుల్ వీడియో ప్రొఫైల్ కింద ఉంది చూడండి. నేను చేసిన ప్రాసెస్ కరెక్టా కదా, ఈ స్వీట్ నేమ్ ఏంటో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.